సోమవారము రాత్రి పడుకునే ముందు ఒక పనిని చేయండి. మీ దశ తిరిగిపోతుంది. అదృష్టం మారుతుంది. మీ జాతకంలో ఏ దోషాలున్నా తొలగిపోతాయి. శివుని అనుగ్రహం పూర్తిగా పొందగలుగుతారు. మహా అద్భుతమైన రోజు. కోరికలు తీర్చే ఆ బోలా శంకరునికి ఎంత పవిత్రమైన రోజు రేపు. సోమవారం రోజున రాత్రి నిద్రించే టైంలో ₹1 అలాగనే ఉప్పు నీటితో ఈ చిన్న పనిని చేసి చూడండి. మీ జాతకం అనేది మారిపోతుంది. రాత్రి మాత్రకే మారిపోతుంది. మీరు ఊహించని ధనాన్ని చూస్తారు. అద్భుతమైన శక్తితో ఏ పని మొదలుపెట్టినా తప్పకుండా ఘన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా మీకు 10 మార్గాలుగా తెలుసుకుంటారు. మీ ముఖంలో తేజస్సు వెలువడుతుంది. అలానే మీ జీవితంలో అద్భుతాలు కూడా జరుగుతాయి. ఎలా సాధ్యం అవుతుంది అనుకుంటున్నారా? మనం చేసే పరిహారం అలాంటిది. పరిహారం ఉప్పు నీరు ₹1 కాయిన్స్ అన్నది దేవుళ్ళకి చాలా ఇష్టం. మనం ఏ గుడికి వెళ్ళినా చిల్లర డబ్బులు అంటే ₹1 కాయిన్సే వేస్తాము. ఏ గుళ్ళోనైనా కాయిన్స్ ఎందుకు వేస్తామంటే దేవుళ్ళకు చాలా చాలా ఇష్టం. అందుకనే మనము చిల్లర కాయిన్స్ను హుండీలలో కానీ గుళ్ళో చాలా గుళ్ళల్లో ఈ ₹1 కాయిన్స్ను మనం చాలా రూపాయి నాణెంలు గుళ్ళో వేస్తాం. చిల్లర కాయిన్స్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. మనం ఏదైనా కలశం పెట్టినప్పుడు కానీ రూపాయి నాణాలను ఎక్కువగా వాడుతూ ఉంటాము. రూపాయే కదని పడేయకూడదు. ఎన్ని కోట్లు సంపాదించాలన్నా మొదలు పెట్టవలసిందన్నా రూపాయి. ఏ పెద్ద బంగ్లాలు కట్టాలన్నా, మేడ మిద్దెలు కట్టాలనుకున్నా, ఎంత పెద్ద బిల్డింగులు కట్టాలనుకున్నా మనకు మొదలయ్యేది రూపాయి. పునాది నుండి స్టార్ట్ అవుతుంది. అలాగనే మనము ఎన్ని కోట్లు సంపాదించాలనుకున్నా సరే, ఎన్ని సంపాదిస్తున్నా సరే మనం మొదలు పెట్టాల్సింది రూపాయితోనే. ఆ ₹1 లేకపోతే మనం కోట్లు ఎక్కడి నుండి వస్తాయి? ఆ కోటి నుండి అరుణతి కూడా కోటి కూడా కాదు. కాబట్టి రూపాయి తక్కువే అవుతుంది. ఆ ₹1 లేకపోతే సరే ఆ ₹1,00,00,000కు విలువ ఉండదు. ఆ కోటి స్థాయికి చేర్చలేము. ₹1 తక్కువే అని అంటాము తప్ప ₹1 మొదటి నుండి కానీ స్టార్టింగ్ ₹1 నుండే. అలానే ఈ ₹1 అందులో ఉప్పు నీరు అనేది చాలా అద్భుతమైనదండి. ఉప్పు అనేది ఎనర్జీ అనేది లాగేస్తుంది. అందుకనే చాలా సైన్స్ పరంగా ఆరోగ్యపరంగా ప్రాముఖ్యత పొందినది ఉప్పు. కాబట్టి మనము ఉప్పు నీటితో రాత్రి పరిహారం చేసినట్లయితే మంచి పరిహారము జరుగుతుంది. మనం ప్రతిరోజు ఎంతో కష్టపడుతూ ఉంటామండి. మనము రోజంతా కూడా మనము ఎన్నెన్నో పనులు చేసి అలసిపోతాం. అలా పని చేసే క్రమంలో మన ఒంట్లో కావచ్చు, మన చుట్టూ ఉండవచ్చు, కానీ మనకు తెలియకుండా కొన్ని రకాల ఎనర్జీ అనేటివి మనకు చుట్టూ ఉంటూ ఉంటాయి. మన పాటు ఇంట్లోకి వస్తూ ఉంటాయి. అలా ఇంట్లోకి వచ్చినప్పుడు మనతో పాటు చికాకులు, గొడవలు, మనస్పర్ధలు అలాంటివి రావడానికి నెగిటివ్ ఎనర్జీని కొలవడించుకోవడానికి ఈ పరిహారం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రేపు సోమవారం రాత్రి పడుకునే ముందు బయట ఎంత స్ట్రెస్గా ఉన్నా, ఎంత చికాకులు ఉన్నా, ఎన్ని సమస్యలు ఉన్నా పడుకునే ముందు ఈ పరిహారం చేస్తారనుకోండి, మీకు మంచి జరుగుతూ ఉంటుంది. ప్రశాంతమైన నిద్ర వస్తుంది. గొడవలు, చికాకులనే పోతాయి. నిద్ర కూడా సరిగ్గా పట్టదు. చాలా చికాకులతో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిద్ర కూడా రాదండి. అప్పుడు మనము ఈ పరిహారం చేసామనుకోండి, ఏ పని చేసినా కూడా మనసు అనేది సహకరించేదండి. ఇప్పుడు మనసు ప్రశాంతంగా ఉండాలంటే అలాంటి సమయంలో లక్ష్మీ కటాక్షం కావాలి మనకు. అప్పుడు జీవితంలో ఒంటి పైన ఎక్కువగా ప్రభావం చేస్తూ ఉంటుంది నెగిటివ్. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. మనము పని పైన శ్రద్ధ తగ్గించడం వల్ల అలాంటి సమయంలో సైన్స్ పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతంగా ఉప్పుతో
ఒక రూపాయితో మనం ఈ పరిహారం చేసుకుంటే మన సమస్యల నుండి బయటపడతాం. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆర్థిక ఇబ్బందుల సమస్యల నుండి ఉంటుందంటే ముఖంలో కూడా ఎంతకు మెరుగుపడుతుందంటే ముఖంలో సూర్య తేజస్సు రావడం వల్ల మనకు సంపాదించడానికి కొంచెం యాక్టివ్నెస్ను కూడా తోడవుతుంది. మన మనశ్శాంతి మనకు మన శరీరము మన మనస్సు సంపాదించడానికి కూడా సహకరిస్తుంది. మంచి పనులు చేయడానికి మంచి మంచి ఆలోచనలు క్రమబద్ధమైన ముందుకు సాగలుగుతారు. సోమవారం రోజు సాయంకాలం నాడు ఒక కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లో పని మొత్తం చేసుకొని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా రాత్రి పడుకునే ముందు సమయంలో ఈ పరిహారాన్ని మొదలుపెట్టండి. రాత్రి పడుకునే సముద్రాన్ని ముఖాన్ని కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కోండి. ఇది మన పెద్దలు చెప్పుతున్న మాటలు కూడా. రాత్రి పడుకునే ముందే కాళ్ళు చేతులు కడుక్కొని నీట్గా తుడుచుకొని పడుకోవడం వల్ల మనకు ఎలాంటి వ్యాధులు వ్యాపించడానికి తెలియకుండా ఉంటాయి. ఇలా పడుకోవడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తూ ఉంటాయంట. అంతేకాకుండా లక్ష్మీ కటాక్షం కూడా జరగదు. ఇలాంటప్పుడు రాత్రి పడుకునేటప్పుడు కాళ్ళు చేతులు శుభ్రం కలుపుతో తీసుకోండి. అప్పుడు ఒక రూపాయి కాయిన్ తీసుకొని ఆడవాళ్ళైతే ఎడమ చేతిని మగవాళ్ళైతే కుడి చేతిలో పట్టుకొని అంటే మీకు ఏ సమస్యలు ఉండబడచ్చు ఆఫీస్లో ఉండేటి ఇంట్లో ఉన్న చికాకులన్నీ బయటకు పడాలని మీరు మనసులో పూర్తిగా మనశ్శాంతిగా కోరుకోండి. మీ బాధలు కాదని చెప్పుకుంటూ ఉండండి. చెప్పుకున్న తర్వాత 13 సార్లు ప్రశాంతంగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని అనుకుంటూ పట్టుకున్న ఆ రూపాయిని చుట్టూరుగా తిప్పుకొని 5 సార్లు తిప్పుకున్న తర్వాత ఒక గాజులో కొంచెం ఉప్పు, ఒక స్పూను, ఒక వాటర్ పోసుకొని ఉప్పును వేసిన తర్వాత సముద్రపు ఉప్పు అయినా సరే ఇంట్లో వంటల్లో వాడుకున్న ఉప్పు అయినా అదైనా వేసుకోవచ్చు. వంటల్లో వాడకుండా ఉండని ఉప్పు అయితే చాలా మంచిదండి. ఇది ఉప్పును ఈ 1 రూపీని ఇందులో వేసి మీరు ఇలా వేసారనుకోండి కొత్తదయ్యి ఉండాలి. ఉప్పులో ఒక స్పూన్ అంటే పిడికెడు గల్లుప్పును పోసుకొని కొంచెం వాటర్ పోసుకొని బాగా కలపండి. అది మొత్తం సముద్రపు నీరు లెక్క తయారవుతూ ఉంది. అందులో మనము కుడి చేత్తోనే తిప్పుకున్న మనం బలంగా కోరికతోనే ఉన్న రూపాయిని ఆ గ్లాస్లో వేసి మనం పడుకున్న వెనక వైపులో పెట్టుకొని అలా పడుకొండించారనుకోండి మనకున్న కష్టాలను మార్నింగ్ మీరు అనుకున్న కోరికలన్నీ మార్నింగ్ వరకే తీరిపోతాయి. మీరే మనసులో అనుకున్న కంటే అద్భుతంగా వస్తుంది. తెల్లవారుజామున మీరు ఆ నీళ్ళు ఆ చెట్టు కింద ఏదన్నా ఒక చెట్టు కింద పోయండి. ఆ పొట్టు పోయేసి మీ దగ్గర ఆ చీర పెట్టుకోండి. బయటకు వెళ్ళినప్పుడు ఆ రూపాయికాయని తీసుకొని వెళ్ళండి. అలా తీసుకొని అంత అష్టయోగం కలుగుతుంది. ఆ రూపాయిని ఎవరికైనా దానం చేయండి, లేకపోతే మీ దగ్గరనే ఉంచుకోండి. మీకు మంచి ఫలితాలను అయితే చూపిస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే